వెంకటాపురం అనే గ్రామంలో భ్రమరాంబ అనే కోడి ఉండేది. భ్రమరాంబకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడైన రఘునందన్కు అంజలి అనే కోడిపెట్టతో పెళ్లి చేసి అంజలిని కోడలుగా కాకుండా సొంత కూతుర్లా చూసుకుంటూ ఉంటుంది భ్రమరాంబ. అంజలి కూడా అత్తగారితో చాలా ప్రేమగా ఉంటుంది. ఒకరోజు భ్రమరాంబ తన కొడుకు రఘునందన్తో మాట్లాడుతూ, రే రఘు, మరో 2 రోజులైతే చిన్నాడు చదువు ముగించుకుని ఇంటికి రాబోతున్నాడు. వాడు రాగానే మంచి సంబంధం చూసి వాడికి కూడా పెళ్లి చేద్దాంరా. ఎలాగూ నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఇక చిన్నాడికి కూడా పెళ్ళయిందంటే వాడి పిల్లలు నీ పిల్లలతో కలిసి ఇల్లంతా సందడిగా ఉంటుంది అంటుంది భ్రమరాంబ. అలాగేనమ్మా, మొన్న ఊరి పెద్ద రాయుడు గారు మీ తమ్ముడు చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది కదా, మరి సంబంధాలు ఏమైనా చూస్తున్నారని అడిగాడు. బహుశా తమ్ముడికి ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని రాయుడు గారికి ఉన్నట్లుందమ్మా అంటాడు రఘు. సరే, ముందు వాడిని రానివ్వు, వాడి అభిప్రాయం కూడా కనుక్కొని ఏదో ఒకటి చేద్దాం అంటుంది భ్రమరాంబ. కానీ వాళ్ళ అంచనాలను తల్లక్రిందులు చేస్తూ మరుసటి రోజు ఒక కోడిపుంజు భ్రమరాంబ వాళ్ళ ఇంటికి వచ్చి పిడుగులాంటి వార్త చెప్తాడు. అది విన్న భ్రమరాంబ కుప్పకూలిపోతుంది. రఘు మాత్రం వణుకుతున్న కంఠంతో, ఏంటి నువ్వు చెప్పేది? మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడా? అసలు ఎలా జరిగింది ఈ దుర్ఘటన అంటాడు రఘు. ఆ వచ్చిన కోడిపుంజు జరిగిన దారుణాన్ని విడమర్చి చెప్పి, మీకు ఈ విషయాన్ని చెప్దామని వచ్చానండి. నేను మళ్ళీ పట్నం వెళ్ళిపోతున్నాను. మీకేమైనా సహాయం కావాల్సి వస్తే పట్నం వచ్చిన తర్వాత నన్ను అడగండి, చేస్తాను అని తన అడ్రస్ చెప్పి వెళ్ళిపోతాడు వచ్చినవాడు. తరువాత వారం రోజులు గడిచిపోతాయి. కానీ భ్రమరాంబ మాత్రం చనిపోయిన తన చిన్న కొడుకును తలుచుకుని రోధిస్తూనే ఉంటుంది. ఒకరోజు అంజలి తన అత్తగారితో మాట్లాడుతూ, ఇలా ఎన్ని రోజులని తిండి నిద్ర మానేసి బాధపడుతూ ఉంటారు అత్తయ్య. ఎన్ని రోజులు ఏడ్చినా పోయిన మరిది గారు తిరిగి రారు కదా. మీరిలా ఉంటే నాకు మీ పెద్ద అబ్బాయికి కూడా ఏమీ తోచడం లేదత్తయ్య. కొద్దిగా ఏమైనా తిందురుగాని రండి అత్తయ్య అంటుంది అంజలి. నా ఇద్దరు కొడుకులు నాకు 2 కళ్ళని ఇన్ని రోజులు మురిసిపోతూ ఉండేదాన్ని అంజలి. ఇప్పుడు ఒక కన్ను శాశ్వతంగా మూసుకుపోయింది. ఇంకా ఎవరికోసం తినాలి, ఎవరికోసం బ్రతకాలి అంటుంది భ్రమరాంబ. మీరు మా కోసం బ్రతకాలత్తయ్య, పుట్టబోయే మీ మనవాళ్ళ కోసం బ్రతకాలి అని బలవంతంగా అక్కడి నుండి భ్రమరాంబను తీసుకువెళ్తుంది అంజలి. అలా కొద్ది రోజులు గడిచేసరికి అంజలి 2 గుడ్లు పెడుతుంది. ఒకరోజు అంజలి భ్రమరాంబ దగ్గరకు వచ్చి, నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అత్తయ్య, ఎందుకో మా అమ్మ రమ్మని కబురు పెట్టింది అంటుంది అంజలి. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది భ్రమరాంబ. తర్వాత అంజలి తన తల్లిగారింటికి వచ్చేసరికి అంజలి తల్లి సుగుణమ్మ తన చిన్న కూతురు శశిరేఖను తిడుతూ ఉంటుంది. అది చూసిన అంజలి, ఏంటమ్మా అంత పెద్దగా అరుస్తున్నావు చెల్లి మీద అంటుంది అంజలి. ఇది చేసిన పనికి అరవటం కాదమ్మా, దీన్ని చంపేసిన పాపం లేదు. ఇది నా కడుపును చెడబుట్టింది అంటుంది సుగుణమ్మ. అబ్బా, అసలేం జరిగిందో చెప్పకుండా ఏంటమ్మా ఈ రాద్ధాంతం అని అంజలి అనటంతో, చెప్పటం కాదంజలి, ఇది చేసిన ఘనకార్యాన్ని చూపిస్తారా అని అంజలిని గదిలోకి తీసుకొస్తుంది సుగుణమ్మ. వాళ్లతో పాటు శశిరేఖ కూడా లోపలికొస్తుంది. అక్కడ గదిలో ఒక బుట్టలో 2 గుడ్లుంటాయి. వాటిని చూసిన అంజలి, ఈ గుడ్లు ఎక్కడవమ్మా అంటుంది అంజలి. సుగుణమ్మ జరిగిన విషయమంతా చెప్పటంతో అంజలి అదిరిపడుతుంది. నువ్వు చెప్పేదంతా నిజమా అమ్మా? ఈ విషయం అన్నయ్యకి తెలుసా అంటుంది అంజలి. తెలిసిందమ్మా, వాడి కోపంతో దీన్ని చావగొట్టాడు. తర్వాత బాగా ఆలోచించి నలుగురికి తెలిస్తే దీని జీవితం నాశనం అయిపోతుందని, ఈలోపే గుట్టుగా పెళ్లి చేసి పంపించాలని పట్నంలో ఒక సంబంధం చూశాడు. కానీ అతను 2వ పెళ్లివాడు. తరువాత ఏ సమస్య రాకూడదని దీని విషయం అంతా మీ అన్నయ్య అతనితో చెప్పాడట. అతను దీన్ని పెళ్లి చేసుకోవటానికి తనకేమీ అభ్యంతరం లేదని అన్నాడట. కానీ పిల్లలు మాత్రం తనతో తీసుకురావటానికి వీల్లేదు, పిల్లల్ని వెంట పెట్టుకుని వస్తే నా పరువు పోతుందని అన్నాడట. ఇదేమో నా పిల్లల్ని వదిలిపెట్టి నేను మరో పెళ్లి చేసుకోను, నాకు అసలు పెళ్లే వద్దు అంటుంది. ఇప్పుడు నేను ఎలా చావాలో నువ్వే చెప్పు అంజలి. మీ అన్నయ్య ఏమో తను చూసిన సంబంధం చేసుకుని వెళ్ళిపోతావా, లేకపోతే నేనే ఊరు విడిచి వెళ్ళిపోమంటావా అంటున్నాడు. ఇదేమో ఇలా అంటుంది, నాకు చావొచ్చినా బాగుండు, ఇదంతా చూసే కర్మ పట్టేది కాదు అంటుంది సుగుణమ్మ. నేను చేసింది తప్పే అక్క. నా స్వార్థం చూసుకొని నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అసలే నా మీద కోపంగా ఉన్న అన్నయ్య పరువు కోసం నా పిల్లల్ని ఈ ఇంట్లో ఉండనిస్తాడా? ఒకవేళ ఉండనిచ్చినా నలుగురికి వాళ్ళు ఎవరని చెప్తాడు? నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. ఇప్పుడు నా పిల్లల్ని కూడా అనాథలుగా చేయాలా అంటుంది శశిరేఖ. దాంతో అంజలి కాసేపు ఆలోచించి, వీటన్నింటికి నేను ఒక పరిష్కారం చెప్తాను, నా మాట వింటావా అంటుంది అంజలి. చెప్పక్క, నన్నేం చేయమంటావో అంటుంది శశిరేఖ. మరో గంట సేపటి తర్వాత తన చెల్లెల గుడ్లను తీసుకుని దొడ్డిదారి గుండా ఇంట్లోకి వస్తుంది అంజలి. తర్వాత ఆ గుడ్లను కూడా తన గుడ్లతో పాటే ఉంచి ఎవరూ చూడకుండా వాటి మీద ఒక బట్టను కప్పేస్తుంది అంజలి. మరుసటి రోజు అంజలి గదిలోకి వచ్చిన భ్రమరాంబ, ఏంటమ్మా గుడ్లను అలా బట్టతో కప్పేశావు అని అడుగుతుంది. ఏం లేదత్తయ్య, ఈ మధ్యన రోజు వర్షం పడుతుంది కదా, చల్లటి గాలికి గుడ్లు పాడైపోతాయని వెచ్చదనం కోసం అలా కప్పుంచానులే అంటుంది అంజలి. మరికొద్ది రోజులు అయ్యేసరికి ఒకరోజు తెల్లవారేసరికి 4 గుడ్లలో నుండి 4 పిల్లలు పుడతారు. తెల్లవారగానే కోడి పిల్లల కిలకిల రావాలి వినపడటంతో భ్రమరాంబ పరుగు పరుగున అంజలి గదిలోకి వస్తుంది. కానీ అక్కడ 4 పిల్లలు ఉండటంతో, ఏంటంజలి, నువ్వు పెట్టింది 2 గుడ్లే కదా, మరి 4 పిల్లలు ఉన్నారేంటి అంటుంది భ్రమరాంబ. ఇంకా అర్థం కాలేదా? నాకు కవల పిల్లలు పుట్టారత్తయ్య అంటుంది అంజలి తడుముకోకుండా. దాంతో భ్రమరాంబ సంతోషంతో పొంగిపోతూ, ఏంటి కవల పిల్లలా? వీళ్ళు 4 ఎంత ముద్దుగా ఉన్నారు.
కానీ ఇద్దరు ఒకలా ఇద్దరు మరొకలాగా ఉన్నారు అంటుంది భ్రమరాంబ. ఒక తల్లికి పుట్టినంత మాత్రాన పిల్లలందరూ ఒకేలాగా ఉండాలని లేదు కదా అత్తయ్య. ఇద్దరు మీ పోలిక, మరొకిద్దరు మీ అబ్బాయి పోలిక అనుకోండి అంటుంది అంజలి. ఏంటి, వీళ్లలో ఇద్దరివి నా పోలికలా? నిజంగానా అంటుంది భ్రమరాంబ. అవునత్తయ్య, కావాలంటే రాత్రి పొలం దగ్గరికి వెళ్ళిన మీ అబ్బాయి ఇప్పుడు వస్తాడు కదా, ఆయన్ని అడగండి అంటుంది అంజలి. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన రఘు కూడా నలుగురు పిల్లల్ని చూసి వీళ్ళు నలుగురు ఎంత అందంగా ఉన్నారు అనుకుని పొంగిపోతాడు. తర్వాత భ్రమరాంబ నలుగురు పిల్లలతో కలిసి సంతోషంగా గడపటమే కాకుండా ఇంటికి వచ్చిన వాళ్ళందరితో, చూశారా నా మనవళ్ళు మనవరాలు ఎంత బాగున్నారో, నా కోడలు నాకు ఒకేసారి నలుగురు కవల పిల్లల్నిచ్చింది అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది భ్రమరాంబ. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అంజలి చెల్లెలు శశిరేఖ అంజలి వాళ్ళ ఇంటికి వస్తుంది. సమయానికి భ్రమరాంబ ఇంట్లో లేకపోవడంతో నేరుగా తన పిల్లల దగ్గరికి వచ్చిన శశిరేఖ పిల్లల నలుగురిని చూస్తూ ఉంటుంది. అది చూసిన అంజలి, ఏంటి రేఖ అలా కళ్ళారకుండా చూస్తున్నావు, మీ ఆయన రాలేదా అంటుంది అంజలి. నేను మా ఆయనతో కలిసి ఈరోజు పట్నం వెళ్ళిపోతున్నానక్క. వీళ్ళు పుట్టినప్పటి నుండి వచ్చి చూద్దామని అనుకుంటున్నాను. కానీ నిజం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి రాలేదు. ఈరోజు నేను అత్తవారింటికి వెళ్తున్నాను కదా, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో. అందుకే నా పిల్లలిద్దరిని తన్నితీరా చూసుకుని వెళ్దామని వచ్చానక్క. ఇంతకు వీళ్ళ నలుగురిలో నా పిల్లలు ఎవరక్క అంటుంది రేఖ. అంజలి రేఖ పిల్లలిద్దరినీ చూపించడంతో తన పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది శశిరేఖ. చూసావక్క, వీళ్ళ ముఖాలు ఎంత అమాయకంగా ఉన్నాయో. కానీ వీళ్ళకేం తెలుసు, పుట్టడంతోనే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని దురదృష్టవంతులమని అంటుంది రేఖ. నువ్వేమీ బాధపడకు చెల్లి, నేను మీ బావగారు నీ పిల్లలిద్దరినీ మా పిల్లలతో పాటు సమానంగా చూసుకుంటున్నాము. ఇక మా అత్తగారైతే వీళ్లను వదిలి ఒక్క క్షణమైనా ఉండదనుకో. నువ్వేమీ దిగులు పడకుండా నిశ్చింతగా ఉండు అంటుంది అంజలి. తర్వాత శశిరేఖ వెళ్ళిపోతుంది. కానీ అక్కా చెల్లెళ్ళ మాటలు దూరంగా నిలబడి విన్న దమయంతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కాసేపటికి రఘు ఇంటికొస్తాడు. కొడుకు రావటంతోనే దమయంతి రెచ్చిపోతూ, చూసావా రఘు, నీ పెళ్ళాం ఎంత పనిచేసిందో. దీన్ని నా సొంత కూతురులాగా చూసుకున్నాను, కానీ ఇది నన్ను నమ్మించి మోసం చేసింది. ఇది చేసిన మోసానికి వెంటనే తన్ని తరిమేద్దామని అనుకున్నాను. కానీ దీనికి నేనొక్కదాన్ని బుద్ధి చెప్తే సరిపోదు, మనిద్దరం కలిసి దీనికి బుద్ధి చెప్పాలి. అందుకే నా కడుపు రగిలిపోతూ ఉన్నా ఇంతసేపు ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నాను అంటుంది భ్రమరాంబ. అసలేం జరిగిందమ్మా, ఎప్పుడు అంజలితో ప్రేమగా ఉండేదానివి, ఇప్పుడేంటి తన మీద అంతగా విరుచుకుపడుతున్నావు అంటాడు రఘు. విరుచుకు పడటం కాదురా, దీన్ని నిలువున చంపినా తప్పులేదు. ఇదేం చేసిందో తెలుసా, తన చెల్లెలు పెళ్లి కాకముందే ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటే దాని గుడ్లను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి తనకు కవల పిల్లలు పుట్టారని చెప్పి, పైగా ఆ పిల్లలు నా పోలికలతో ఉన్నారని చెప్పిందిరా ఈ పాపిష్టిది. దీన్నేం చేయాలో నువ్వే చెప్పు అంటుంది భ్రమరాంబ. నాకంతా తెలుసమ్మా, అంజలి చేసిన దాంట్లో తప్పేమీ లేదు అంటాడు రఘు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఇంత మోసం చేసిన దాన్ని చవట్లాగా సమర్థిస్తున్నావా? ఎవరికో పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇంటి వారసులని చెప్పిందిరా, అంతకంటే దారుణం మరేదైనా ఉంటుందా అంటుంది భ్రమరాంబ. అంజలి చెప్పింది నిజమేనమ్మా, ఈ పిల్లలిద్దరూ ఈ ఇంటి వారసులే. నువ్వు ప్రతిరోజు తలుచుకుని కుమిలిపోతున్న నీ చిన్న కొడుకు పిల్లలు. అసలేం జరిగిందో చెప్తాను వినమ్మా. మన చిన్నాడు చదువుకునే కాలేజీలోనే అంజలి వాళ్ళ చెల్లెలు కూడా చదువుకుంటూ ఉండేది. వరుసకు బావ మరదళ్ళు కావటంతో నాకు అంజలికి పెళ్ళైన దగ్గర నుండి వాళ్ళిద్దరూ చనువుగా ఉంటూ ఉండేవాళ్ళు. ఆ చనువు కాస్త ప్రేమగా మారింది. చదువైపోయి ఇంటికి వచ్చిన తర్వాత మనందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన తప్పేంటంటే పెళ్లికి ముందే తొందరపడటం. దాంతో శశిరేఖ తను తల్లి కాబోతున్నానని తెలుసుకుని ముందే ఇంటికొచ్చింది. శశిరేఖ తల్లి కాబోతుందని తెలుసుకున్న అంజలి వాళ్ళ అమ్మ అన్నయ్య నీతో మాట్లాడి వాళ్ళిద్దరి పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఈలోగా తమ్ముడు చనిపోయాడు. తన చెల్లెలు పెళ్లి కాకుండానే తల్లవుతుందని ఊర్లో తెలిస్తే తన పరువు పోతుందని అంజలి వాళ్ళ అన్నయ్య అనుకున్నాడు. అందుకే తనకు తెలిసిన ఒక భార్య చనిపోయిన అతనికి తన చెల్లెల విషయమంతా చెప్పడంతో శశిరేఖను పెళ్లి చేసుకోవటానికి తనకేమీ అభ్యంతరం లేదని, కాకపోతే తనకు పుట్టబోయే పిల్లల్ని తనతో పాటు తీసుకురావడానికి వీల్లేదని అతను అన్నాడట. ఈలోగా నిజం తెలుసుకున్న అంజలి ఈ ఇంటి వారసులను ఇక్కడ చేర్చడమే న్యాయం అనుకుని రేఖ పెట్టిన గుడ్లను తీసుకొచ్చి తనకు కవల పిల్లలు పుట్టారని అందరినీ నమ్మించింది. కానీ నాకు తను మన ఇంటికి గుడ్లను తీసుకొచ్చిన రోజే జరిగిన విషయాలని చెప్పింది. నేను ఒప్పుకున్న తర్వాతే ఇద్దరం కలిసే ఈ నాటకం ఆడాం. ఇప్పుడు చెప్పమ్మా, అంజలి చేసిన దాంట్లో తప్పుందా అంటాడు రఘునందన్. అంటే ఈ పిల్లలిద్దరూ మన చిన్నాడి పిల్లలా, నా సొంత మనవడు మనవరాలా? ఈ సంగతి నాకు ముందే చెప్పొచ్చు కదా అంజలి. నా కొడుకు గుర్తులను కళ్ల ముందు ఉంచుతానంటే నేను మాత్రం వద్దంటానా అంటుంది భ్రమరాంబ. ఈ విషయం అందరికీ తెలిస్తే అప్పటికే సగం జీవితం నాశనం అయిపోయిన నా చెల్లెలి బ్రతుకు పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్పలేదత్తయ్య. ఇప్పుడు తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇక ఈ విషయం ఎప్పటికీ మన మధ్యనే ఉంటుంది. ఇక నుండి నలుగురు పిల్లలు నా పిల్లల్లాగే పెరుగుతారు. ఇక ఈ విషయం ఎప్పటికీ మన మధ్యనే ఉంటుంది అంటుంది అంజలి. నిజంగా నువ్వెంత మంచిదానివి అంజలి. నీ పుట్టింటి పరువు, మెట్టినింటి పరువు రెండు కాపాడావు. నా చిన్న కొడుకు లేడన్న బాధ నుండి నాకు కొంతైనా ఉపశమనం కలిగించావు. ఏదేమైనా నా కొడల బంగారం రా పెద్దోడా అంటుంది దమయంతి. తర్వాత పిల్లలందరితో కలిసి ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది.